శ్రీనివాసులు ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజాప్రతినిధులపైన అసత్య ప్రచారాలు చేస్తూ వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్న పరిణామాలని మాకు చాలా బాధేస్తుంది. ముఖ్యంగా బీదా మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులు. ఈయనకి నెల్లూరు జిల్లాలో ఇసుకపాలెము ఆ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకారులతో నిరంతరము సంబంధాలు కలిగి అన్నదమ్ముల వలె ప్రతి నిత్యము మత్స్యకారులతో సఖ్యతతో ఉండేటువంటి వ్యక్తిని కావాలని కొన్ని శక్తులు ఇటీవల కాలంలో మద్రాసు రాష్ట్రానికి సంబంధించినటువంటి బోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించాయని, ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మత్స్యకారులు వాటిని ఒక చోట నిర్బంధించడం జరిగింది. అవి అనుకోకుండా నిర్బంధం నుంచి వెళ్ళిపోవటం కూడా జరిగింది. వెళ్ళిపోవటానికి బీదా మస్తాన్ రావు గారే కారణం అంటూ షికారులు చేసే విధంగా రాజకీయ కుట్ర ఒకటి భయంకరంగా జరిగి ఆ యొక్క నిందని బీదా మస్తాన్ రావు గారి పైన వేయటం జరిగింది. అయితే బీదా మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులుగా ఉంటూ కూడా ప్రతి నిత్యము ఆ మత్స్యకారులతోనే నిరంతరము ఆయన సంబంధాలు కొనసాగుతుంటాయి. ఆ వ్యక్తిని ఆ యొక్క మత్స్యకారి కులాలకు దూరం చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఆయన పైన గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా ఆయనే దుడుచుకుంటాడులే అన్నట్టుగా చేశారు. ఇది కొంతమంది కావాలని కుట్ర పని చేస్తున్నారు. మరోపక్క ఏలూరు ఎంపీ గారైనటువంటి పుట్ట మహేష్ కుమార్ పైన రాత్రికి ఒక ప్రకటన వస్తుంది, తెల్లారి మరో ప్రకటన వస్తుంది. సంబంధం లేకుండానే ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి బీసీల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా కుట్రపూరితంగా ఒక కుట్ర జరుగుతుందనేటువంటిది మా యొక్క అభిప్రాయం. ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదంటాడు, కానీ ప్రభుత్వాలు మాత్రం సంబంధం ఉందా లేదా అని నిగ్గు తేల్చదు, అలా పెడతారు. అంటే వీళ్ళు మానసికంగా రోజుకి కుషించాలి, వీళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినాలి అనే విధంగా ఉంది. మరోపక్క ఇటీవల కాలంలో అమరావతి కావాలని, రాజధాని కావాలని తన శక్తి యుక్తులు మొత్తాన్ని కూడా తీసుకొని పనిచేసినటువంటి వ్యక్తి కొలకపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు ఎమ్మెల్యే గారు. విచిత్ర విషయం ఏంటంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఆ తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. పోటీ చేశాడు, గెలిచాడు. ఇక్కడే స్టార్ట్ అయింది. ఏ రిజర్వేషన్ వల్ల గెలిచాడో స్వతంత్రంగా, ఆత్మాభిమానంగా, ఆత్మగౌరవంగా పరిపాలన సాగించే విధంగా కాకుండా మీ రిజర్వేషన్ల వల్ల నేను అయ్యావు కానీ పెత్తనం మేమి చేయాలనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అగ్రకుల దురహంకారులు ప్రయత్నం చేస్తూ ఆ గెలిచిన నాటి నుండి ఈనాటి వరకు కూడా తనని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎమ్మెల్యే ఉంటే ఎంపీ పెత్తనం ఉంటుందా? ఆ ఎంపీ పెత్తనం ఈ ఒక్క తిరువూరులో ఒక ఎస్సీ ఎమ్మెల్యేనే కదా మీ పెత్తనం చేయాలని అక్కడ కుట్రలు పడుతున్నారు. వీటన్నిటిపైన పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీలు ఎన్నుముక అంటున్నప్పుడు బీసీల ఎన్నుముక ఇరుగుతుంటే మీరేం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీలే ఎన్నుముక అధికారంలోకి రావడానికి 100% ఉన్నటువంటి బీసీలు మిమ్మల్ని రాజ్యాధికారంలోకి తీసుకెళ్ళినటువంటి ఈ బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చెంది రాజకీయ ప్రయోజనాల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు కావాలని మానసికంగా వేధించే విధంగా మీరు కుట్రలు పన్నుతున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. ఆ పార్టీలో బీసీల పైన కుట్రలు జరుగుతుంటే నిగ్గు తేల్చాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతున్నాం. అదే
టీటీడీ బోర్డులో రాసలీలని అంటే ఎంతో సీరియస్గా తీసుకొని ఎవరు ఈ విషయాన్ని స్ప్రెడ్ చేశారు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని తీసుకున్నటువంటి చర్యలు బీసీల పట్ల నీకెందుకు లేవు అని మేము అడుగుతున్నాం. నిజమైనటువంటి బీసీల ఓటు బ్యాంక్ అయితే కావాలి. బీసీల ఆత్మగౌరవం దెబ్బతింటుంటే మాత్రం చూస్తూ ఊరుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు అగ్రకుల పార్టీల్లో ఉన్న ఓ నాయకులారా, మీరు ఆత్మాభిమానం చప్పుకొని అవమానాలకు గురవుతూ ఆ పార్టీలో ఉండే కంటే స్వాతంత్రం వచ్చిన 79 సంవత్సరాల తర్వాత నేడు ఈనాడు మనలో చైతన్యం వచ్చింది. చైతన్యం వచ్చిన క్రమంలో ఈనాడు భారత చైతన్య యువజన పార్టీ, డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, రకరకాల పార్టీలు ఈ రోజున అవతరించాయి. మీరు ఆత్మగౌరవంగా ఆ పార్టీల్లోకి వచ్చి చేరి మీ ఆత్మగౌరవంగా జీవించండి. అవమానాలకు గురి కావద్దనేది మా నాయకులకు కూడా మేము ఓసారి విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీలు లేనిది ఈ రాష్ట్ర అభివృద్ధి జరగదు. ఈ రాష్ట్రంలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి బీసీలు నేడు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఎక్కడ ముందుకు పోతారో రానున్న రోజుల్లోనని ముందల కాళ్ళకి బంధాలేసే విధంగా ఈ బీసీల మనోభావాలని దెబ్బతీస్తుంటే అధినాయకులు మౌనంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటి? మౌనమే అంగీకార సూచకమా? అంటే మా యొక్క ఆత్మాభిమానాలు మేము దెబ్బతింటుంటే మా మీద గుడ్డగాల్చి మా ముఖాన్ని వేస్తే మేము తుడుచుకుంటూ కూర్చోవలసిన కాలం ఇక చెల్లదు. అది జరగదని మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ఓ అగ్రకుల పార్టీ నాయకులారా, మీ ఓట్ల కోసం మాకు కొన్ని సీట్లు ఇచ్చి మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు. మాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో ఆర్థికంగా ఎదిగినటువంటి 100 మంది ఒక చోట కానీ కూర్చొని 1000 కోట్లు కానీ రాజకీయానికి ఖర్చు పెడితే మీరు సునామీలో కొట్టుకొని పోతారు. మీ రాజకీయానికే మీకు శాశ్వతంగా దూరం అయిపోతారు అనేటువంటిది మేము స్పష్టం చేస్తున్నాం. అందువలన ఎక్కడ తప్పు జరిగినా నిగ్గు తేల్చండి. బీదా మస్తాన్ రావు మీద వచ్చిన ఆరోపణల్ని నిజమా కాదా తేల్చండి. నిజమా కాదా తేల్చకుండా పెండింగ్లో పెడితే మీరు ఉన్నదాన్ని లేనిదాన్ని స్ప్రెడ్ చేస్తూ రాత్రికొకటి తెల్లారి ఒకటి స్ప్రెడ్ చేస్తూ మా ఆత్మ గౌరవం మీద మీరు దెబ్బ కొడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక మేము క్షమించము. రానున్న రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే రాజకీయ అధికారం అనేటువంటిది మీరిచ్చేది కాదు, మేము గుంజుకుంటాం అనేటువంటిది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం, మరి ఒంగోలులో కూడా గత ప్రభుత్వంలో యాదవ భవనం అనే ఒక స్థలాన్ని ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆ స్థలంలోకి వచ్చేటప్పటికి సబ్ స్టేషన్ కట్టారు. అంటే ఇక్కడున్నటువంటి యాదవులు ఏమి చేయలేరనేటువంటి ఆలోచన. ఒక స్థలం ఇస్తే కోర్టు పెండింగ్లో ఉన్న దెబ్బల రోడ్లు, ఈ స్థలం ఇచ్చి సబ్ స్టేషన్ కడతారు. దీంట్లో ఏదో ఫాల్స్ మినిట్స్ ఎక్కిందంట. అయితే ఆనాడు ఆ ఫాల్స్గా మినిట్స్ ఎక్కించినటువంటి ఆనాటి అధికారుల మీద చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోకుండా ఈ స్థలంలోనే సబ్ స్టేషన్ కట్టి మా యొక్క యాదవ భవనాన్ని కబ్జా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటున్నామని అంటే మా యొక్క యాదవుల యొక్క మౌనము, వారి యొక్క మౌనం వెనక చాలా అర్థం ఉంటుంది. రానున్న రోజుల్లో మా బీసీలకు కానీ, యాదవులకు కానీ, గౌడులకు కానీ, కుమ్మరి ఎవరికి మీరు అన్యాయం చేసినా రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం.